నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండి 25 ఏళ్ళు వేడుకలు సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగినాయి. ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ను బాలకృష్ణ గారు పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ నడుస్తుందండి. ఎందుకంటే పేదలకు ఎంతో సహాయం చేస్తున్న ఈ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అత్యంత ప్రముఖులు కూడా దీనికి హాజరయ్యారు. ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఎలా స్టార్ట్ అయింది, ఏమనేది కూడా ఒకసారి చూసుకున్నాం. ఎందుకంటే పేదల కోసం పుట్టింది ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. ఎందుకంటే ఒక లక్ష్యంతో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించారండి. ఎందుకంటే హైదరాబాదులోని బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తన రజతోత్సవ 25 ఏళ్ల వేడుకలను ఘనంగా పూర్తి చేసుకునిందండి. ఇది కేవలం 100 పడకలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రస్తుతం 650 పడకల స్థాయికి చేరి పేదలకు కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను లాభాపేక్ష లేకుండా అందిస్తుంది ఈ అమెరికన్ బసవతారక హాస్పిటల్. దీన్ని మనం చూసుకుంటా పోతే ఎందుకు ఏమి అనేది మనం ఒకసారి చూసుకుంటే, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తన సతీమణి శ్రీమతి బసవతారకమ్మ గారి స్మారకార్థం ఈ ఆసుపత్రిని స్థాపించారండి. ఎందుకు ఏమి అంటే, బసవతారకం గారు క్యాన్సర్ బారిన పడినప్పుడు అప్పట్లో సరైన చికిత్స కోసం వేరే నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ బాధను స్వయంగా అనుభవించిన ఎన్టీఆర్ సామాన్యులకు పేదలకు క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 1988లో దీనికి పునాది వేశారు నందమూరి తారక రామారావు గారు. ఇది ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ సహాయంతో ఈ ఆసుపత్రి 21 జూన్ 2001న అధికారికంగా రోగులకు సేవలు అందించడం ప్రారంభించింది. చూడండి, 2001 సంవత్సరం జూన్ 1వ తేదీన ఇది సేవలు అందించడం ప్రారంభించి అప్పటి నుంచి ఆసుపత్రి చైర్మన్గా మరియు మేనేజింగ్ ట్రస్ట్గా నందమూరి బాలకృష్ణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది చూడండి, ఈ రజతోత్సవాలు వైభవంగా జరిగాయండి. ఎందుకంటే హైదరాబాదులోని హెచ్ఐసిసి నవేటల్లో ఆసుపత్రి 25 ఏళ్ల ప్రస్తావానికి సంబంధించిన రజతోత్సవ ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరు కాగా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారండి. ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల్లో 25 ఏళ్ల కాలంలో 90,000 మంది పైగా పేషెంట్లు, లక్షలాది మంది అవుట్ పేషెంట్లు ఇక్కడ అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సలు పొందారని రజతోత్సవ సభలో నిర్వాహకులు వెల్లడించారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తదితరులు ప్రసంగాలు కూడా 25 ఏళ్ళ యొక్క ప్రస్తావాలు కూడా ఒకసారి మనము చూసుకున్నాం. ఎందుకంటే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఎలా వచ్చింది అనేది చూసుకున్నాం. అలాగే ఈ హాస్పిటల్ మనం చూసుకుంటా పోతే ఈ పేదలకు అండగా నిలబడే హాస్పిటల్ అండి ఇది, ఈ బసవతారక హాస్పిటల్. ఎందుకంటే ఇది క్యాన్సర్ బాధితులకు కూడా ఒక దేవాలయం లాంటిది. బసవతారక ఆసుపత్రి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెరుగైన సేవలు అందిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది పేదలు ఇక్కడ వస్తే ధనం చూసుకోకుండా పేదలకు వైద్యం అందించేదే ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అండి. ఇప్పుడు అమరావతిలో కూడా కొత్త హాస్పిటల్ దానికి నిర్మాణాలు నడుస్తుంది. ఎందుకంటే ఈ ఆసుపత్రి సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. లాభాపేక్ష లేని సమస్యలు ఆరోగ్య రంగంలోకి వస్తే అందరికీ మెరుగైన సేవలు అందించగలము. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఈ ఆసుపత్రి సేవలు దేశవ్యాప్తంగా ఉండాలి. లాభాపేక్ష లేని సమస్యలు ఆరోగ్య రంగంలోకి వస్తే అందరికీ మెరుగైన సేవలు అందించగలమనేది కూడా చెప్తుందండి. 30 ఏళ్ళు దాటిన వారికి 3 రకాల క్యాన్సర్ పరీక్షలు అని కేంద్ర ఆరోగ్య సహాయక మంత్రి అనుప్రియ
చెప్తుందండి. ఆ అనుప్రియ గారు అదే చెప్తున్నారు. బాలకృష్ణ యొక్క కృషి చెప్పలేందండి. అట్లాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా బాలకృష్ణను ప్రశ్నించారు. ఎందుకంటే ఇంట్లో పెద్ద హాస్పిటల్ను 25 సంవత్సరాలుగా బాలకృష్ణ గారు దగ్గరుండి చూసుకుంటూ పేదలకు ధన లాభాపేక్ష లేని ట్రీట్మెంట్ని అందిస్తూ ఉంటే చాలా బాగుంది అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఇది ఇంకా చూసుకుంటా పోతే ఈ హాస్పిటల్ యొక్క నిర్మాణంలో కానీ ఏదిలో కానీ చాలా పేదవాళ్ళకు చాలా ఉంటుంది అనేది కూడా చెప్తుంది. ఈ బసవతారక ఆసుపత్రి క్యాన్సర్ బాధితులకు ఒక దేవాలయం లాంటిది అనేది కూడా చెప్పుకుంటున్నారండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు కానీ క్యాన్సర్ బాధితులకు బసవతారక ఆసుపత్రి అందిస్తున్న సేవలు గొప్పవని కూడా దామోదర్ నరసింహ గారు చెప్పారండి. అట్లే ఉపరాష్ట్రపతి గారు, అట్లాగే కేంద్ర మంత్రి అనుప్రియ గారు, ఇలా చాలామంది కూడా పాల్గొన్నారు. అట్లే పెన్సాని చంద్రశేఖర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటుందనేది కూడా చెప్పిందండి. 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం కూడా ఈ ఆసుపత్రి యొక్క గొప్పతనం అనేది కూడా ప్రముఖులు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 2001లో స్టార్ట్ చేసిన కానించి ఇప్పటి వరకు బాలకృష్ణ గారు 2001లో ఈ ఆసుపత్రి స్టార్ట్ అయిందండి. 1988లో రామారావు గారు పునాది వేశారు. తర్వాత 2001లో ఈ ఆసుపత్రి సేవ్ అయింది. ఆసుపత్రి స్టార్ట్ అయిన కాంచి బాలకృష్ణ గారు దగ్గరుండి కూడా దీన్ని చూసుకుంటూ ఉండారు. ఎంతోమంది పేదలకు ఈ హాస్పిటల్ ద్వారా మెరుగైన సేవలు కూడా అందించారనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇది అట్లాగే అమరావతిలో 21 ఎకరాల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామనేది కూడా బాలకృష్ణ గారు చెప్తున్నారు. మొదటి దశలో 500 పడకలకు అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. హైదరాబాదులో అత్యాధునిక వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి తెస్తామనేది కూడా బాలకృష్ణ గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తుందనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే వైద్యులు కానీ స్టాఫ్ కానీ కూడా తన స్వార్థం లేకుండా పేద ప్రజల కోసం ఇక్కడ చూస్తారనేది కూడా తెలుస్తుంది. అట్లాగే పేదలకు అండగా ఉండాలనే ఆసుపత్రి ప్రారంభించామని బసవతారక ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ గారు చెప్తున్నారండి. అట్లాగే ఈ హాస్పిటల్లో లాభాపేక్ష లేని ఆసుపత్రిగా ఉంటుందని దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి. బాలకృష్ణ గారు చేస్తున్న కృషి మనం ఎంతో గొప్పదండి. ఎందుకంటే లాభాపేక్ష లేకుండా ఈ బసవతారక హాస్పిటల్ నిర్మిస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బసవతారక హాస్పిటల్ పేదల కోసం ఉంది, పేదల కోసమే ఇది ఉండాది అనేది మనకు తెలుస్తుందండి. ఇది ఈ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు 25 ఏళ్ళు ఘనంగా బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం. ఎందుకంటే ఈ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవం జరుపుకోవడంలో బాలకృష్ణ గారి కృషి ఎన్నలేనిది అనేది కూడా ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొనియాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.